అనేక మంది చేసిన ప్రచారం ఏంటంటే నారాయణ సార్ చాలా గొప్పవాడు, ఆయనకి పేదరికం తెలియదు, ఆయనకి పేదరికం అంటే ఏందో తెలియదు, చాలా గొప్పవాడు, ఆయన గెలిస్తే ఎవరిని పట్టించుకోడు అనేది ప్రచారం చేశారు. అయితే నేనే పెద్ద మాట్లాడలా. నిజంగా పేదరికం తెలిసిన నేను, వాళ్ళు కాదు. వాళ్ళకేం తెలుసు పేదరికం? ఎంఎస్సి దాకా తాటాకల గుడిసెలో అరుణాచలపురంలో ఉండింది నేను. 1979 ట్యూషన్ స్టార్ట్ చేసింది ప్రొఫెషన్లో తాటాక గుడిసెలోనే. ఆ తర్వాత రేకులు, ఆ తర్వాత బిల్డింగ్. ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ కుమారుడిగా పెరిగినవాడిని. ఆయన చదివింది 8వ తరగతి మా నాన్నగారు, మా అమ్మ చదివింది ఏరుముద్ర. మేము ఉద్యోగులకు వచ్చిన సిగ్నేచర్ నేర్పించాం. సో పేదరికం అనేది నాకు తెలుసు, వాళ్ళకెవరికి తెలీదు. ఆ బాధ లేని అందుకనే ఈరోజు నేను ఈరోజు స్టేజ్లో ఉన్నానంటే చక్కగా చదువుకోబట్టి మా తల్లిదండ్రులు చదివించారు. మా అమ్మగారు ప్రత్యేకంగా స్పెషల్గా మేము సాయంకాలం చదువుకాడు కూర్చుంటే పక్కనే కూర్చునేది. కూర్చొని వాళ్ళు ఎలా చదువుతున్నారు చూడండి, వీళ్ళు ఎలా చదువుతున్నారు చూడండి అని స్పెషల్గా చెప్పేది. ఆ తర్వాత నారాయణమూర్తి గారు అని ఉండారు, ఆయన మా గురువు గారు. ఆయన దాదాపు 8th క్లాస్ నుంచి చెప్పారు స్పెషల్గా. ఆయన చెప్పిన దాంతో నాకు యాక్చువల్గా ఒక ఒక ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్ వచ్చింది. సో పేదరికం నుంచి వచ్చి చక్కగా చదువుకొని విఆర్ కళాశాలలో 3 సంవత్సరాలు డిగ్రీ యూనివర్సిటీ ఫస్ట్, అదేవిధంగా ఎస్ యూనివర్సిటీలో ఎంఎస్సి 2 years యూనివర్సిటీ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్ని. సో చక్కగా చదువుకోబట్టి ఈరోజు ఉన్నత స్థితికి వచ్చా. అందుకనే ప్రతి పేదవాడు బాగా చదవాలి, చక్కగా చదవాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కంకణం కట్టుకొని పనిచేస్తుంటా. దాదాపు 200 కోట్ల రూపాయలు నెల్లూరులో స్కూల్స్కి స్పెండ్ చేస్తున్నాం. 200 కోట్ల రూపాయలు, అంతా ఇంత కాదు. అంటే పేదరికం అంటే ఏందో తెలిసిన వాడిని కాబట్టి చేస్తుండా. ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ 30 రాష్ట్రాల్లో ఉన్నాయి. 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 50,000 మంది ప్రతి నెల పిఎఫ్ ఈఎస్ఐ కట్టి శాలరీస్ తీసుకుంటున్నారు. చాలా సాటిస్ఫాక్షన్. 50,000 కుటుంబాలకు ఈరోజు నేను మా నారాయణ ఆర్గనైజేషన్ ఆధారమైంది. ఈరోజు మా పిల్లలకు వదిలేసా, చక్కగా వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పా, మీరు నెల్లూరు సిటీలో నన్ను 73,400 ఓట్లతో గెలిపించారు. వాళ్ళ పిల్లలకి చక్కటి చదువు ఇవ్వాలి, నారాయణ స్కూల్స్ కంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటేనే మా కుమార్తె శరణి ఆ విఆర్ హై స్కూల్ని పర్సనల్గా ఫాలో అప్ చేసి బిల్డింగ్ రెనోవేషన్ నుంచి ప్రతి రూమ్ ఎలా ఉండాలా, ఏ కలర్ ఉండాలా, ఏ రూమ్లో ఏ ఎక్విప్మెంట్ ఉండాలని తన టీం మొత్తం ఢిల్లీ నుంచి హైదరాబాద్ పిలిపించి తను చేసింది.